హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల. ఈరోజు రెసిపీ గారెలండి. చాలా సింపుల్ రెసిపీ. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసము పొట్టుపప్పు తీసుకున్నాను. పొట్టుపప్పుతోనే గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 4 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి ఒక 3-4 times. పొట్టు అయితే మొత్తం నేను తీయట్లేదు. పొట్టు ఇష్టం లేని వాళ్ళు మొత్తం తీసేయాలనుకున్న వాళ్ళు కొంచెం తీసేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా ఉంచేస్తాను. దీంట్లో కొద్దిగా అల్లము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయొద్దండి. వాటర్ వేయకుండానే మనకి ఇలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. దీంట్లో చిన్న చిన్న పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూడండి, పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి మనం గట్టిగా పట్టుకుంటే గారెలు కూడా గట్టిగా వస్తాయి. ఇవి పొట్టుపప్పు కాబట్టి వాటర్ వేయకుండానే మనకు ఇలా స్మూత్గా వచ్చేస్తుంది పిండి. నేనైతే రైస్ బ్రాన్ ఆయిల్ వాడతానండి. మరి మీరే ఆయిల్ వాడతారో కామెంట్ చేయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందుగా ఒక కవర్ మీద వాటర్ అద్దుకుంటూ ఇలా గారెలు చేసుకోవాలి. పిండి చేతికి అతుక్కుండా ఉంటుంది ఇలా వాటర్ అద్దుకోవడం వల్ల. ఇలా మీడియం సైజులో చేసుకుంటే ఈజీగా ఉంటాయండి వేసేటప్పుడు. ఆయిల్ కూడా మనకు వేడయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు కూడా ఇష్టపడతారండి. ఇలా పొట్టుపప్పుతో చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మా పాపకైతే చాలా ఇష్టం అండి గారెలు అంటే. దీంట్లోకి పల్లి పచ్చడి కానీ లేకపోతే వెల్లుల్లి కారమైన కానీ ఏ సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.